అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను 15 ఆగస్టు నుంచి చేస్తున్నానండి ఈ వీడియో అయితే. ఇది అయితే 15 ఆగస్ట్ రోజు పొద్దున్నే అండి. ఇది టిఫిన్ చేస్తున్నాను నేనైతే. ఫస్ట్లో నేను చూపించినాను కదా రోడ్ అది అంతా, అది జెండా అండి. 14 ఆగస్టుకి మేము సాయంత్రం ఫ్రైడే రోజు సాయంత్రం బయటికి పోయి అక్కడంతా రెడీ చేస్తూ ఉండేదంతా వీడియో తీసుకొని వచ్చామండి. ఫ్రైడే రోజు 14 డేట్, ఆ రోజు ఆగస్ట్ 14. మళ్ళీ పొద్దున్నే అయితే నేను టిఫిన్లోకి దోశ ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నానండి. మేమైతే ముస్లిమ్స్ అండి, నేనైతే తెలుగు వ్లాగింగ్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది అయితే నేను పూర్తిగా వ్లాగింగ్ చేస్తానండి. దీంట్లో అయితే నేను కుకింగ్ కొన్ని చూపిస్తాను, వ్లాగింగ్ ఎక్కువ చేస్తానండి. ఇంట్లో ఏం పని చేస్తున్నాను నేను, మా పిల్లలు ఏం చెప్పి స్కూల్కి పోతారు, నేనేం కుకింగ్ చేస్తాను, ఇంట్లో ఏం పని చేస్తాను అదంతా వ్లాగింగ్ పెడతానండి. మీకు బోర్ అయితే సారీ అండి, కామెంట్లో చెప్పండి. నేనైతే మీరు ఎట్లా చేయాలో అట్లా వ్లాగింగ్ చేస్తానండి. మీకు ఏమైనా బోర్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇది అయితే నేను ఇప్పుడైతే టిఫిన్ తింటున్నానండి. పిల్లలంతా 15 ఆగస్ట్ జెండాకి పోయి వచ్చుంటే, ఇండిపెండెన్స్ డేకి పిల్లలంతా వచ్చుంటే నేను వాళ్ళతో కొంచెం వీడియో తీసుకున్నానండి పిల్లలతో. ఇప్పుడైతే మళ్ళీ నేను ఇట్లా అన్నీ ఇంట్లో పని చేసుకుంటున్నానండి. ఇంకా బెడ్షీట్లు అదంతా ఎత్తి పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే ఫోల్డింగ్ చేస్తున్నానండి బట్టలు అయితే. నేను నా ఛానల్ పేరు మై స్టైల్ లైఫ్ వ్లాగ్ అండి. నా ఛానల్ పేరు. నా రొటీన్ ఎట్లుంటుందో ఇంట్లో అదంతా వ్లాగింగ్ చేస్తానండి. తప్పకుండా చూడండి, చూసి మీరు కామెంట్ చేయండి ఎట్లుందో నా వ్లాగింగ్. ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఇది అయితే నేను ఫోల్డింగ్ చేస్తున్నానండి బట్టలు అయితే. ఇప్పుడు నేనేమంటే ఇంట్లో ఉంటాను కదా, ఎందుకు ఊరికే ఉండాలా అని నేను వీడియోస్ చేస్తున్నానండి, వ్లాగింగ్ చేస్తున్నాను. నచ్చితే నా నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు నా వీడియోస్ ఫాలో అవుతారు. ఇంకా నేను ఏం పని చేస్తున్నాను వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఏమైనా ఉపయోగం పడుతుందేమో. నేను కూడా ఫ్రీ ఉంటాను కదా, ఇంట్లో ఎక్కువ పని ఉంటాను కదా, దానికోసం వీడియోస్ చేసుకొని పోస్ట్ చేసుకుంటే నాకు కూడా ఒక పేరు ఉంటుంది కదా. నేను కూడా వీడియోస్ చేస్తున్నాను, ఏమైనా యూట్యూబ్లో నేను ఫేమస్ అయితే ఏమైనా నాకు కూడా బాగా పేరు ఉంటుంది కదా. నా పిల్లలకి కూడా నా తల్లి ఇట్లా బాగా యూట్యూబర్ బాగుంది, యూట్యూబర్ చేస్తూ ఉంది అని అనుకుంటారని నా అభిప్రాయం అండి. ఏమంటే అందరూ ఏమైనా ఫోకస్ పెట్టినారండి ఏం పని అయినా. నేను ఇంట్లో ఊరికే పని చేసుకొని ఊరికే వంట చేసుకొని ఉండిపోతే ఇట్లే ఉండిపోతానండి. నాకు కూడా ఒక టాలెంట్ ఉండాలని నేను కూడా ఈ వ్లాగింగ్ చేస్తున్నానండి. నేను వేరే ఏమి వేస్ట్ వ్లాగింగ్ ఏం చేయనండి. మీకు ఉపయోగపడే వ్లాగింగే చేస్తానండి. తప్పకుండా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మీలాదున్ పండగ అయితే వస్తూ ఉందండి, ఆ వీడియో కూడా పెడతానండి చూడండి. నేను ఆ వ్లాగింగ్ అంతా పెడతాను. ఇంకా లేట్ ఉందండి మా మీలాదున్ పండగ అంతా, అప్పుడు ఆ వ్లాగింగ్ చేసి పెడతానండి. తప్పకుండా చూడండి. ఇది అయితే అన్నం చేసేస్తానండి లంచ్లోకి. నేనైతే సామాన్లంతా క్లీన్ చేసేసి అన్నం చేసేసి మళ్ళీ ఇప్పుడు సాంబార్ చేస్తున్నానండి. ఇది అయితే పెట్టేస్తానండి. బ్యాళ్ళు అయితే కంది బ్యాళ్ళు అయితే పెట్టేసి పసుపు వేసేసి పెట్టేస్తానండి. మళ్ళీ ఆ కుక్కర్లోనే అంతా వెజిటేబుల్స్ అంతా వంకాయ బీన్స్ అంతా వేసేసి సాంబార్ చేస్తున్నానండి. ఇది అయితే సాంబార్ మసాలా అండి. వేసేసి బాగా మిక్స్ చేసేసి నీళ్ళు ఎంత కావాలో అదంతా వేయాలండి. కారం పొడి, ఉప్పు, మేము వంటల్లో పప్పు పొడి అని వాడతామండి, అది చాలా టేస్ట్గా ఉంటుందండి. అది కూడా వేసేసి ఇంకా చింతపండు రసం కూడా వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తానండి. మళ్ళీ తాలింపు వేసుకొని దాంట్లో సాంబార్ అంతా వేసేసినానండి. మళ్ళీ మాది లంచ్ అయిపోయిందండి. మళ్ళీ సంతకు వచ్చినానండి నేనైతే.
ఇది ఆదివారంది వీడియో అండి. అది అయితే 15 ఆగస్ట్ రోజుది అని లంచ్ అంతా ప్రిపేర్ చేసినానండి. ఇది అయితే సండే రోజు అండి. మా ఊర్లో సండే రోజు అయితే సంత జరుగుతుందండి. ఇది అయితే నేను అక్కడ సంత దగ్గర వచ్చినానండి. అక్కడ వెజిటేబుల్స్ అంతా తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నానండి. ఆదివారం అయితే ఈవినింగ్ టైం నేను సంతకు పోయి బజార్కి పోయి మా ఊర్లో వెజిటేబుల్స్ అంతా తీసుకొని వచ్చుకుంటానండి. నేనైతే 15 ఆగస్ట్ రోజు అయితే సాయంత్రం వరకు వీడియో తీసినానండి. మళ్ళీ తీయలేదు. మళ్ళీ సండే రోజు కూడా వేస్తే మీకు కూడా అందరికీ ఇష్టం అవుతుందేమో అని అది పెట్టినానండి వెజిటేబుల్స్ది. నేను సండే మార్కెట్కి పోయినా కానీ మీకు ఆ వీడియోస్ కూడా పెడతానండి. మీరు తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ఇప్పుడైతే బ్యాగ్లో నుంచి అంత తీసేస్తున్నానండి. నాకైతే 2 కొడుకులండి. పెద్దవాడైతే సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. చిన్నవాడైతే 10th అయితే చదువుతున్నాడండి. మా పిల్లలు అయితే బయటికి పోయినారండి. నేనైతే సంత దగ్గర పోయి అంతా బజార్కి పోయి వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నానండి. ఇట్లా అన్నీ తెచ్చేసి బ్యాగ్లో అంతా తీసేసి టమాటో ఇంకా కొత్తిమీర అంతా బయటికి తీసేసి సర్దేసి మళ్ళీ నైట్లో చిత్రాన్నం చేస్తానండి. అక్కడి నుంచి బ్యాంగిల్స్ కూడా తీసుకొని వచ్చినానండి. బాగున్నాయండి ఈ బ్యాంగిల్స్ అంతా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది అయితే 100కి 4 సెట్స్ వచ్చినాయండి. 4 డజన్స్ బ్యాంగిల్స్ వచ్చినాయండి. ఇవి అయితే చాలా బాగున్నాయండి. ఇది అయితే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అయితే 2 డజన్ తీసుకున్నానండి. రెడ్ కలర్ 2 డజన్ తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను బ్యాంగిల్స్ వేసుకుంటున్నానండి. బాగున్నాయి కదా, వేసుకుంటున్నాను. నేనైతే ఇట్లా అంతా కవర్ అంతా తీసేసి ఆ చేతికి 6, ఈ చేతికి 6, ఎడమ చేతికి కుడి చేతికి 6, ఎడమ చేతికి 6 వేసుకుంటున్నానండి. ఇట్లా దాని సైడ్లో గోటు, ఈ సైడ్ గోటు, ఆ సైడ్ గోటు వేస్తున్నానండి. చాలా బాగున్నాయండి డిజైన్ కూడా. నాకైతే నచ్చినాయండి. మీకు నచ్చినాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఇట్లా వేసుకుంటున్నాను. నేనైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి చేతిలో అయితే. నేను వేసుకునే డ్రెస్ కూడా ఆరెంజే కదా, దీనికి మ్యాచింగ్ అయిపోతుందని వేసుకున్నానండి. చూడండి ఇప్పుడు సైడ్లో గోట్లు వేసుకుంటున్నానండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లా హాఫిజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దువే మీ యాద్ రఖియే. అస్సలాము అలైకుం.